ధర్మం 4 పాదాల మీద నడిచేదని ఎందుకనేవారో మీకు తెలుసా? కథలోకి వెళ్తే ఇంక చేసేదేం లేక బ్రహ్మ మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెడతారు. ఆ తపస్సు నుండి 7 మహారుషులు జన్మిస్తారు. వశిష్ఠ, మరీచి, అత్రి, అంగీర, పులస్త్య, పులహ అండ్ క్రతు. వీరందరినీ సప్త ఋషులు అని పిలుస్తారు. వీటితో పాటు బ్రహ్మ హార్ట్ నుండి ధర్మం ఒక ఎద్దు రూపంలో పుడుతుంది. బ్రహ్మ తన దివ్య దృష్టితో ఫ్యూచర్ని చూసి ఆ ఎద్దుకు చెప్పడం మొదలు పెడతారు. నువ్వు 4 పాదాల మీద నిలబడుతున్నావు అంటే దాని అర్థం ఆ 4 పాదాలు సత్యము, సెల్ఫ్ కంట్రోల్, స్వచ్ఛత అండ్ కరుణ వీటిని సూచిస్తాయి. సత్యయుగంలో నువ్వు 4 పాదాల మీదే ఉంటావు, ఎందుకంటే అందరూ ధర్మాన్ని సవ్యంగా పాటిస్తారు. కానీ యుగాలు గడిచే కొద్దీ నీకు ఒక్కో పాదం కోల్పోతుంటావు. ఎద్దు అమాయకంగా అవునా నాన్న అని అడుగుతుంది. అవును పుత్ర. త్రేతాయుగంలో 3 పాదాలుగా, ద్వాపర యుగంలో అయితే 2 పాదాలుగా, ఇంకా కలియుగంలో అయితే ఒక్కటే పాదం మీద నువ్వు నడవలసి వస్తుంది. నువ్వైతే నా మనసు నుండి పుట్టావనే మాటే కానీ అందరి మనసులో ఎక్కువ కాలం ఉండలేవు అని చెప్తారు బ్రహ్మ. నా నెక్స్ట్ పార్ట్లో నారదుడు ఎలా పుట్టారు అండ్ నారదుడికి బ్రహ్మకి మధ్య అయిన గొడవ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. థ్యాంక్ యూ.